అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సీరత్లోని తర్వాయ భాగము. అబ్దుల్ ముత్తలిబ్కి 10 మంది సంతానము. అందులో ప్రియమైన కుమారుడు అబ్దుల్లానే. ఈయనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తండ్రి. ఈయన గారి బిరుదు జబీ. దీనికి గల కారణము, రంజం బావి తవ్వేటప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ వద్దకు ఇతర తెగవాళ్ళు వచ్చి మాకు కూడా హక్కు కల్పించండి అని గొడవపడ్డారు. అక్కడ అబ్దుల్ ముత్తలిబ్, నాకే గనాక 10 మంది సంతానం ఉంది, ధన మన ప్రాణాలతో వాళ్ళు నాకు సహాయం చేసే స్థాయికి ఎదిగితే నేను అందులో ఒకడిని అల్లాహ్ మార్గంలో జుబాహ్ చేస్తానని మొక్కుకుంటారు ఆయన. తర్వాత 10 మంది సంతానమై ఆ స్థాయికి చేరిన తర్వాత ప్రజలు ఆ మొక్కును ఆయనకు తెలియజేస్తారు. సరే అని అబ్దుల్ ముత్తలిబ్ ఒక పూజారి వద్దకు వెళ్ళి ఈ విధంగా సమస్యను చెప్తే అతను బాణాల మీద పేరు రాసి తిప్పి తీస్తాడు. అప్పుడు అబ్దుల్లా పేరు వస్తుంది. సరే అని అబ్దుల్ ముత్తలిబ్ అబ్దుల్లాను జుబా చేయడానికి కాబతుల్లా వద్దకు తీసుకెళ్తారు. కాబతుల్లాకు తీసుకెళ్లిన తర్వాత అబ్దుల్లా గారి ఇంటికి చెందిన వాళ్ళు, మామయ్య వాళ్ళు అడ్డుపడతారు. అంటారు, దీనికి బదులు వేరే ఏదే విధంగా ఆలోచించండి అంటే అప్పుడు చెప్తారు, అక్కడ జ్యోతిష్యం చెప్పే స్త్రీ వద్దకి వెళ్ళి మీరు సమస్యను చెప్పండి, ఆమె ఒక పరిష్కారం చెప్తుందంటే సరే అని వెళ్తారు. ఆవిడ, మీరు 2 చిట్టెల మీద ఒక దాని మీద అబ్దుల్లా పేరు, మరో దాని మీద 10 ఒంటెల పేరు రాయండి, ఒంటెల పేరు రానంత వరకు మీరు చిట్టులు వేసి తీస్తూనే ఉండండి అని చెప్తాది. అబ్దుల్ ముత్తలిబ్ అదే విధంగా వచ్చి ఒక దాని మీద 10 ఒంటెలు, మరో దాని మీద అబ్దుల్లా పేరు రాస్తారు. మొదటిసారి వేసి తీస్తే అబ్దుల్లా పేరు వస్తుంది. మరియు రెండోసారి 20 ఒంటెలను పెంచుతారు. మళ్ళీ వేసి తీస్తే మళ్ళీ అబ్దుల్లా పేరు వస్తుంది. ఇలా 10, 20, 30 నుంచి 100 ఒంటెలు దాకా చేరుతాయి. 100 ఒంటెలు అయిన తర్వాత మళ్ళీ చిట్టి వేస్తే అప్పుడు 100 ఒంటెల పేరు వస్తుంది. అబ్దుల్లాకి బదులుగా 100 ఒంటెలను జుబా చేస్తారు. అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాతుస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాతుస్సలాం వారికి బదులుగా దుంబాను జుబా చేస్తారు. అందుకు ఆయనకు జబీహుల్లా అని చెప్పారు. ఇక్కడ అబ్దుల్ ముత్తలిబ్ వారు అబ్దుల్లాకి బదులుగా 100 ఒంటెలను జుబా చేస్తారు. కనుక ఆయన బిరుదు జబీహ్. మరియు అబ్దుల్లాకి అబ్దుల్ ముత్తలిబ్ వారు వివాహం చేయడానికి ఆమినా బింతే వహబ్ను ఎన్నుకుంటారు. ఆమినా వారు హోదా మరియు వంశరీత్యా ఖురేష్లో అతి ఉన్నతమైన పేరు పొందిన మహిళ. అబ్దుల్లాను వివాహం చేసిన తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ అబ్దుల్లాను షామ్ మరియు మదీనాకి వ్యాపార పరంగా పంపిస్తారు. వచ్చే తిరిగి ప్రయాణంలో అబ్దుల్లా మదీనా సమీపంలోనే అనారోగ్యానికి పాలై అక్కడే చనిపోతారు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టక ముందు జరిగిన సంఘటన.